బిగ్ టీవీ మియాపూర్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఉదయ్ కిరణ్ ప్రెస్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో జనాలు వచ్చి సేవలను సద్వినియోగం చేసుకున్నారు. డాక్టర్లు బీపీ, షుగర్, ఈసీజీ టెస్టులు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యకరమైన వార్తలు అందించడంతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని సంకల్పించిన బిగ్ టీవీ రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. దానిలో భాగంగానే పల్లెటూరు నుంచి పట్టణం వరకు వివిధ ప్రాంతాల్లో 500కు పైగా మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించిన బిగ్ టీవీ ఈరోజు మియాపూర్లోని సాయిరామ్ నగర్ కాలనీలో తన మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. మనతో పాటు ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగేసి ఇంకా మరిన్ని వివరాలు క్యాంప్ గురించి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మీ చారిటబుల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తారు. ఏమేమి టెస్టులు పెట్టారన్న? సో వివిధ హాస్పిటల్కి సంబంధించి సిద్ధార్థ హాస్పిటల్ కానీ, ఫిక్సిల్ ఐ హాస్పిటల్ కానీ, అదే జెన్ హాస్పిటల్ కానీ వీళ్ళ సౌజన్యంతో మేము వివిధ టెస్టులు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేస్తున్నామండి. ఈసీజీ, టుడీ ఈకో, ఐ చెకప్, బీపీ, షుగర్, అదేవిధంగా ఈఎన్టీ. సో ఇవన్నీ టెస్టులు విత్ ఫ్రీ ఆఫ్ మెడిసిన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో వివిధ హాస్పిటల్ సౌజన్యంతో ఈ కార్యక్రమం మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంటే నార్మల్గా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అంటే పల్లెటూర్లలో, గ్రామాలలో పెడతారు. సిటీలలో కూడా ఇటువంటి ప్లేస్లలో పెట్టడం కూడా స్పందన బాగుందన్న. వాళ్ళు ఏమనుకుంటున్నారు? సిటీలలో కూడా ముఖ్యంగా మేము చెప్పాలింది సాయిరామ్ నగర్ కమ్యూనిటీ అసోసియేషన్ వాళ్ళండి. షా గారు కానీ, రోజక్క కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మేము ఫస్ట్ వచ్చేసి ఇది మాది సెకండ్ మెడికల్ క్యాంపు మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి. ఇంతకు ముందు మేము పెట్టినప్పుడు కూడా సేమ్ ఇదే మెడికల్ క్యాంపు మోర్ దాన్ 600 మెంబర్స్ వచ్చారు. చాలా గ్రాండ్గా జరిగింది. సో అదే తరహాలో వచ్చి షా గారిని మేము వీళ్ళని అడిగాము, సార్ మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడతాము అంటే ఈ మెడికల్ క్యాంప్ అనేది అంటే ఓన్లీ రిచ్ పీపుల్ అట్లే కాకుండా స్లమ్లో ఉన్న వాళ్ళకి కూడా, పూర్ పీపుల్, నీడీ పీపుల్ కూడా యూటిలైజ్ అవుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము వచ్చి వీళ్ళని కలవడం, వీళ్ళు మాకు సహకరించి అదేవిధంగా మీ బిగ్ టీవీ తరపున కూడా మీరు కూడా మాతో సౌజన్యం అవ్వడం మాకు చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది. సో రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. అన్న, ప్రైవేట్ హాస్పిటల్లోకి అవుతుంటే మినిమం కన్సల్టెంట్ ఫీజే 1000 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ మీరు అన్ని రకాలమైన టెస్టులు పెట్టారు, పరీక్షలు పెట్టారు, వాళ్ళకు మెడిసిన్ కూడా ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈసీజీ కానీ, టుడీ ఈకో, ఈ టెస్టులు ఏదైనా ఏ మల్టీ స్పెషాలిటీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మోర్ దెన్ 5,000, 6,000 అలా ఛార్జ్ చేస్తారు. సో అదే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేయడం అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా కూడా నీడీ పీపుల్ కూడా ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో అవి కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఎవరైతే టెస్టులు చేయించుకున్నారో సపోజ్ వాళ్ళకి ఏమన్నా మామూలుగా అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా మాకు హాస్పిటల్ వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇచ్చారు. మన ట్రస్ట్ నుంచి కానీ ఇక్కడ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా 40 to 50% డిస్కౌంట్ కూడా ఇస్తానన్నారు ఏదైనా, ఏ సర్వీస్కి అయినా. సో చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వైద్యో నారాయణ హరి అంటారు కదా, అంటే వైద్య సేవ చేయడం చాలా ఉత్తమమైన సేవ. మీరు ఇట్లాంటి సేవ చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎట్లాంటి సేవలు కొనసాగుతాయి? సో మేము ఇది ఆ మియాపూర్ డివిజన్ మొత్తం విస్తరించాలని ఉందండి. నెక్స్ట్ మంత్ కూడా మేము మయూరి నగర్ ఇంకా వేరే కాలనీస్లో కూడా ఇలానే ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఇలాగే గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము. ఆల్రెడీ అక్కడ ఉన్న అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఎవ్రీ మంత్ ఈ మెడికల్ క్యాంప్స్ అనేది కంటిన్యూ అవుతాయండి. అదేవిధంగా నాట్ ఓన్లీ మెడికల్ క్యాంప్, మేము వేరే రకాల లైక్ చలివేంద్రాలు కానీ, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, బెడ్షీట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. ఇవి కంటిన్యూ చేసుకుంటే డివిజన్ మొత్తం విస్తరింపజేయాలనేది మా కోరిక. అది ఉదయ్ కిరణ్ గారు చెప్తున్నారు ఏంటంటే తను సేవాభావంతో రానున్న రోజులలో మరిన్ని మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఇటువంటి బృహత్కరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిగ్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. మిగతా ఛానల్ కూడా ఆదర్శంగా తీసుకోవాలంటూ కూడా ఉదయ్ కిరణ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో మొగుల పాపన్న, బిగ్ టీవీ.